మద్దతు ధర కల్పించడంతో పాటు తమ డిమాండ్లను కేంద్రం వెంటనే నెరవేర్చాలంటూ పంజాబ్, హర్యానా రైతులు ఢిల్లీ మార్చ్ పేరుతో చేపట్టిన పాదయాత్ర ఉద్రిక్తతకు దారితీసింది. తమ డిమాండ్ల సాధన కోసం పాదయాత్ర చేస్తున్న రైతులు రాజధానిలోకి వెళ్లేందుకు పోలీసులు ఎందుకు అనుమతించడం లేదు? ఢిల్లీకి వెళ్లేందుకు రైతులు పోలీసులు అనుమతి తీసుకోవాలా? రైతులు మరోసారి ఉద్యమ బాట పట్టారు. పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంతో పాటు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఢిల్లీ చలో పేరుతో హర్యానా, పంజాబ్ రైతులు చేపట్టిన పాదయాత్ర ఉద్రిక్తతకు దారితీసింది. సంయుక్త కిసాన్ మోర్చా నేతృత్వంలో వందలాది మంది రైతులు శంభు సరిహద్దు గుండా రాజధానిలోకి ప్రవేశించేందుకు యత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకోవడంతో పోలీసులు రైతుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. బ్యారికేడ్లను దాటుకుని రైతులు ఢిల్లీ వైపు కదిలేందుకు ప్రయత్నించగా వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పాయువును ప్రయోగించారు. పోలీసులు ప్రయోగించిన బాష్పాయువు గోళాలతో పలువురు రైతులకు గాయాలయ్యాయి. పంటలకు కనీస మద్దతు ధర సహా 12 డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ శంభు సరిహద్దు రైతులు ఢిల్లీ మార్చ్ను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ నోయిడా దగ్గర ఆందోళనలో పాల్గొంటున్న రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు రైతులు ఢిల్లీ చలోకు పిలుపునిచ్చిన నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం అప్రమత్తమైంది. అంబాలా జిల్లాలోని 11 గ్రామాల్లో మొబైల్ ఇంటర్నెట్, SMS సేవలను డిసెంబర్ 9 వరకు నిలిపివేసింది హర్యానా ప్రభుత్వం. అంతేకాకుండా ఆయా గ్రామాల్లో 163 సెక్షన్ను అమలు చేశారు. రైతుల శాంతియుత నిరసనలకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. అలాగే రైతులు కేంద్రానికి చేస్తున్న డిమాండ్లకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని కాంగ్రెస్ అగ్రనేత జయరాం రమేష్ ప్రకటించారు. రైతుల నిరసనలకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ వంటి వ్యక్తుల పరోక్ష మద్దతు లభించిందని, అది రైతులకు బూస్టర్ డోస్ అని జయరాం రమేష్ వెల్లడించారు. ఇటీవల ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులకు కేంద్ర వ్యవసాయ మంత్రి ఏం వాగ్దానం చేశారో దయచేసి నాకు చెప్పాలని అభ్యర్థిస్తున్నాను. ఎందుకు ఆ హామీలను నెరవేర్చలేదు? రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ఏం చేయాలి? గత ఏడాది రైతు ఉద్యమం జరిగింది, ఈ ఏడాది కూడా ఉద్యమం చేస్తున్నారు అని ధన్ఖడ్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ధన్ఖడ్ వ్యాఖ్యలను ఉదహరిస్తూ కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. మరోవైపు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కనీస మద్దతు ధరపై పార్లమెంట్లో కీలక ప్రకటన చేశారు. వ్యవసాయ ఉత్పత్తులను కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మోదీ గ్యారంటీని ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఉత్పత్తి ధర కంటే కనీసం 50% అధికంగా చెల్లించి పంటను కొనుగోలు చేయాలన్న MS స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను పరిగణలోకి తీసుకోలేమని గతంలో కాంగ్రెస్ చెప్పిందని శివరాజ్ సింగ్ చౌహాన్ సభకు వివరించారు. కానీ మోదీ ప్రభుత్వం ఇప్పటికే ధాన్యం, గోధుమలు, సోయాబీన్, జొన్న పంటలకు ఉత్పత్తి ధర కంటే 50% అధికంగా చెల్లించి కొనుగోలు చేస్తోందని వివరించారు. మోదీ ప్రభుత్వం ఇప్పటికే రైతులకు లాభసాటి ధరలను ఇస్తోందని శివరాజ్ సింగ్ వ్యాఖ్యానించారు. మొత్తంగా ఓవైపు రైతులు తమ డిమాండ్లను నెరవేర్చాలని ఆందోళనలు చేస్తుంటే, మరోవైపు మోదీ గ్యారంటీలను అమలు చేసి తీరుతామని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. రైతులకు కావాల్సిన తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చడం, అందుకే రైతులు ఢిల్లీ చలో పేరుతో మరోసారి పాదయాత్ర చేస్తున్నారు. మరి దేశానికి అన్నం పెట్టే రైతన్నల డిమాండ్లను కేంద్రం నెరవేరుస్తుందా లేదా అన్నది చూడాలి.